అంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం. అదే సమయంలో కొత్త కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బులే డబ్బులు, డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకొచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది, మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా, ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది.